పోషకాహారాన్ని అందించడం, అవసరమైన మందులను సరఫరా చేయడం, సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నది మనందరి ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. దీనికోసం వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. 7వ పౌష్టికార పక్షోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల సమన్వయ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం చేపట్టారు. ఈ సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ బాలబాలికల ఆరోగ్యంపై అన్ని శాఖలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మోడల్ హై స్కూల్స్ ఉన్నాయి, ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో. ఇంకా కావాలంటే ఈ నచ్చిన హై స్కూల్లో జాయిన్ అవ్వచ్చు, అలాగే ఏంటంటే డిపార్ట్మెంట్ హాస్టల్స్ ఉన్నాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా గవర్నమెంట్ మేడం విడిగారు అంటే అదే ఉండండి. మా రాకం పెట్టి పెట్టలేదు ఓకే పీడిగారు అంటే ఇవాళ ఈ రోజు వెన్స్డే అండ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ డ్రైవ్ చేసి 21st, 22nd, 23rd ఈ 3 రోజులు కూడా ప్రతి పాఠశాలలో కూడా ఒక పండగ వాతావరణం అంటే ఒక ఫెస్టివల్ లా జరగాలి. ప్రతి స్టూడెంట్ వాళ్ళ తాలూకు పేరెంట్స్ అందరూ వచ్చి స్కూల్లో జాయిన్ చేసే విధంగా ఏంటంటే ప్రతి ఎంఈఓ అలాగే హెచ్ఎంస్, టీచర్స్ అండ్ అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్స్, సూపర్వైజర్స్, అలాగే సిడిపిఓస్ మొత్తం అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేయమని చెప్పేసి నిన్న ఆదేశించడం జరిగింది. గత వారంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక పండగ 21, 22, 23 తేదీల్లో
పిల్లలు ఎవరైతే ఉన్నారు వీళ్ళే కాకుండా ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ వెళ్తున్న పిల్లలు కూడా చాలా మంది వాళ్ళు డ్రైవ్కి వెళ్ళినప్పుడు వస్తారని మాట్లాడడం కూడా జరిగింది అన్నమాట. అలాగే ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఆల్రెడీ వెళ్తున్న పిల్లలకు కూడా మన విషయం చెప్పి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనేది వాస్తవం చెప్పేటంటే మన స్కూల్కి జాయిన్ చేయనట్లయితే మన వ్యవస్థ బలోపేతం అవుతుంది, మన వ్యవస్థ నమ్మకం కూడా జనాలు పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ వ్యవస్థకి పాఠశాల విద్యా వ్యవస్థకి మీరందరూ కూడా సహకరిస్తారని మరి గౌరవ కలెక్టర్ గారికి అలాగే వేదిక అధికారులకి అలాగే ఏంటంటే ఎంఈఓస్కి అలాగే సిడిపిఓస్కి సూపర్వైజర్స్కి అందరికీ కోరుతూ మరి అవకాశం ఇచ్చిన గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ 3 డిపార్ట్మెంట్ సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఈ 7th ఇయర్ ఇది పోషణ పక్వాడ 22వ తారీఖు వరకు మనం జిల్లాలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మన క్యాంపెయినింగ్ కార్యక్రమం మనం చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం చేయవలసిన కార్యక్రమం ముఖ్యంగా 4 ఉన్నాయి. 4 స్టేజ్ల్లో మీరు చేయవలసిన అవసరం ఉంది. అదేంటంటే గర్భం ధరించిన దగ్గర నుండి అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుండి 2 years కంప్లీట్ అయ్యేంత వరకు అంటే సుమారుగా 1000 రోజులు ఆ తల్లిని బిడ్డని మనం ఏ విధంగా సంరక్షించాలి అన్న విషయం మీద వాళ్ళకి అవగాహన కలగజేయడం. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే తల్లి అవగానివ్వండి లేదా బిడ్డ అవనివ్వండి ఎవరైతే మనం బెనిఫిషియరీగా మనం భావిస్తామో అది అంగన్వాడీ సెంటర్స్ లో కానివ్వండి లేకపోతే ఆశా గారి దగ్గర కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఎవరైతే మనం బెనిఫిషియరీగా మనం పరిగణిస్తామో వాళ్ళు స్వయంగా వచ్చి ఆన్లైన్ లో వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకునే విధంగా వారికి అవగాహన కలగజేయడం అనేది మన 2వ కార్యక్రమం. 3వ కార్యక్రమం వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఈ ఇద్దరికి ఏదైతే తల్లి ఏదైతే బిడ్డ ఉన్నారో వీళ్ళకి సంబంధించి సామాజికంగా ఎటువంటి మనం వారికి భరోసా కలగజేయాలి లేదా వారికి ఎటువంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళకి బెనిఫిట్ పొందడానికి మన అవగాహన కార్యక్రమం కలగజేయడం. 4వది వచ్చినప్పటికి ఏంటంటే ఈ పిల్లల్లో ఒబిసిటీ ఉండడం వాటిని ఎలా తగ్గించడం లేదా ఇంకా హెల్దీగా ఉన్నది ఏ విధంగా చేయలేదు అనేది 4వ కార్యక్రమం. బహుశా ఈ 4వ కార్యక్రమం మన జిల్లా పరిధిరాలనుకుంటా. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 69 మంది పిల్లలు ఉంటే అంగన్వాడీ సర్వీసులు 69,000 మంది పిల్లలు ఉంటే ఓన్లీ 202 మంది ఓకే ఉన్నవాళ్ళు. అందున 202 మంది మాత్రమే ఎంటైర్ జిల్లాలో ఓకే ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు. చాలా సీరియస్ గా తీసుకునే విషయం. ఈ విషయాన్ని ఈ క్యాంపెయినింగ్ డేస్లోనే మీరు తల్లులకు చెప్పడం, 2 డిపార్ట్మెంట్లో వాళ్ళు కలిసి తల్లులకు చెప్పడం, వాళ్ళ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే దీన్ని మనం నివారించగలుగుతాం. గతంలో అయితే బహుశా సెకండ్ రేషన్ డబల్ రేషన్ ఏది ఉండేది, బహుశా అది లేదు. ఎందుకంటే మనం ఇంకా మేము ముందే ఇంకా ఎక్కువ చేద్దాం కాబట్టి డబల్ రేషన్ ఏదని చెప్పి అవసరం ఏదని చెప్పి మనం ఎవరైనా చెప్పారు. యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను నేను ఆనరబుల్ సీఎం గారిని. కానీ వాళ్ళు చెప్పారు మేము వేరు స్కీమ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది తీసేసామని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అందుకని దాని గురించి నేను మాట్లాడలేదు. సో ఆ రోజు లేదు కాబట్టి మీరు ఇంకా అదనంగా స్కీమ్స్ ఉన్నాయంటారు కాబట్టి వాటిని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీద మీరు వాళ్ళకి ఎక్కువ అవగాహన కలగజేయగలిగితే ఈ అండర్ వెయిట్ పిల్లలను మనం తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వచ్చింది మనం చేయవలసిన అవసరం లేదు. కాకపోతే మన జిల్లాలో ఉన్న సమస్య ఏంటంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు దాదాపుగా 4,000 మంది ఉన్నారు. 69,000 మంది పిల్లలు ఇది మీ అంగన్వాడీ సెంటర్స్ ఉన్న పిల్లలు మన రైతు పిల్లలు చెప్పట్లేదు. ఏదైతే మన అంగన్వాడీ సెంటర్స్ లో మన సంరక్షణలో ఉన్నారో 69,000 మంది పిల్లలు, అందులో సుమారు 4,000 మంది పిల్లలు అండర్ వెయిట్ లో ఉన్నారు. మనం ఇమ్మీడియట్ గా వాళ్ళని అందులోంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మీ 3 డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారంటే మీరు విలేజ్ లెవెల్లో పెడతారా, మండల లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటారా? ఇది మనకు చాలా ఇబ్బందికరమైన అంశం. అది అండర్ వెయిట్ ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. అది 3 డిపార్ట్మెంట్కి ఎందుకన్నా కానీ ఫీడ్ ఇచ్చేది ఒక అంగన్వాడీ టీచర్స్ అయినా సరే అంగన్వాడీ సెంటర్స్ అయినా సరే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి వాళ్ళకి ఇస్తున్న మెడిసిన్స్ అవనివ్వండి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉంటే హెల్తీగా ఉంటుంది బిడ్డ తల్లి అన్న విషయాన్ని మీ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ 2 డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుని తప్పితే మనం అండర్ వెయిట్ పిల్లలు మనం తగ్గించడానికి అవకాశం కుదరదు.
మీ ఇద్దరు కలిసి పనిచేస్తేనే దీన్ని మనం చేయగలుగుతాం. పక్షోత్సవాలు ఈ నేపథ్యంలో పోషణ అనేది ఇట్స్ ఏ బేస్, అందరికీ కూడా అవసరమైంది. పోషణ లేకపోతే ఏమిటి లేదు, ఒక హ్యూమన్ బీయింగ్స్కి లేదు, చెట్లకి లేదు, జంతువులకి లేదు, ఎవరికి లేదు. సో న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది ఏ లెవెల్ నుంచి, ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎంబ్రియో హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం, ఆ ఎంబ్రియో తయారయ్యే నేపథ్యంలో ఆ టైం నుంచి కూడా పోషణ ఏ విధంగా కావాలి, ఆ తల్లికి కానీ డెవలప్ అయ్యే బిడ్డకు కానీ ఏ విధమైన పోషణ ఏ వయసుని బట్టి ఆ జెస్టేషనల్ ఏజ్ని బట్టి కావాలనే నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ వారు చాకప్ చేయడం జరిగిందండి. మన గవర్నమెంట్ వారు వివిధ రకాల శాఖల నుంచి కూడా వాళ్ళ జాబ్ చార్ట్ని బట్టి ఇవన్నీ ప్లాన్ చేసి మన సొసైటీలో ఇంప్లిమెంట్ చేసి తద్వారా ఆ హెల్తీ సొసైటీని తీసుకురావాలి, మనం ఏ విధంగా సస్టైన్ అవ్వాలి అనే నేపథ్యంలో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మనకి ఒక జాబ్ చార్ట్ అనేది వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మన కలెక్టర్ గారు మన సొసైటీలో మన జిల్లాలో డిపార్ట్మెంట్ వైజ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది అందులో నేపథ్యంలో సార్ గైడెన్స్తో మనం అందరం నడుస్తున్నామండి. ఇప్పుడు ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ నుంచి మా సిస్టర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు, తర్వాత ఎడ్యుకేషన్ సార్ ఈఓ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ తీసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ మెడికల్ అండ్ హెల్త్కి అంగన్వాడీస్కి అవినాభావ సంబంధం